జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ. ఈరోజు రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా దేశం కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం అర్పించినటువంటి రాజీవ్ గాంధీ గారికి అందరూ దేశం కోసం త్యాగాలు మునిపై ఉండాలని కోరుకుంటూ ఇలాంటి మహానీయులందరూ కూడా ఎల్లవేళ మనం వర్ధంతి జన్మదినం కానీ వర్ధంతులు కానీ జరుపుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారం. రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఈరోజు వారికి నివాళులర్పించడం జరిగింది. వారి త్యాగాల గుర్తుగా ఈరోజు మనం ఆ యొక్క నివాళులర్పించడం అనేది మరి ఆ యొక్క భారతదేశానికి ప్రధానమంత్రిగా చేసిన రాజీవ్ గాంధీ గారు టెక్నాలజీని తీసుకొచ్చిన ఘనత వారిది. దేశం కోసం వాళ్ళ అమ్మగారు కూడా ప్రాణత్యాగం చేశారు. అదే పద్ధతిలో ఈరోజు వారిని ముస్లింలు మరి బాంబ్ బ్లాస్టింగ్కి రాజీవ్ గాంధీ గారు కేరళలో తమిళనాడులో మరణించడం జరిగింది. వారిని అన్ని వేళ మనం ప్రతి సంవత్సరం కూడా ఒక వర్ధంతిని మనం తప్పనిసరిగా వారి యొక్క సేవలు గుర్తుంచుకొని ఎలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున రాజీవ్ గాంధీ వర్ధంతిని జరుపుకోవడం జరుగుతుంది. అన్ని వేళలా ప్రతి సంవత్సరం కూడా వారికి నివాళులు అర్పిస్తూ మన మండల కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులు అర్పించడం ఈరోజు కూడా అదే విధంగా జరిగింది. కానీ ఆయన చేసినటువంటి సేవలు ఈ దేశానికి మరెవరూ చేయలేదు. ఇవాళ కంప్యూటర్ రంగంలో కానీ టెక్నాలజీలో కానీ ఏదైతే ముందుకు సాగిపోతుందో ఈ దేశం, అది ఆయన దీంతోటే జరిగిందనేది చెప్పుకోవాల్సిందిగా గర్వకారణంగా చెప్పుకుంటూ మేము ఆయనకి ఇవాళ ఘనంగా నివాళులు అర్పిస్తూ తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాజీవ్ గాంధీ గారి వచ్చిన కార్యకర్తలు, నాయకులు రాజీవ్ గాంధీ గారు చేసిన ఒక మేలు పని సమస్యలో ప్రజల కోసం వాళ్ళ అమ్మగారు ప్రాణాలు ఇచ్చారు. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు కూడా ప్రాణాలు అర్పించారు. ఆ కుటుంబం ప్రజల కోసం ప్రాణాలు అర్పించారు. ప్రజలపై ప్రాణంగా చేసుకుంటూ ప్రజలకి పోరాడుతున్నారు. కాబట్టి అదేవిధంగా ఏం చేసినా కానీ రాజీవ్ గాంధీ గారి ప్రతి సంవత్సరం కూడా అదేవిధంగా ఈ రోజు కూడా అర్థం చేస్తున్నాం. అదేవిధంగా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకునే అవకాశం ఇచ్చిన వాళ్ళ దర్శనం కల్పించాలని